కూడా మనం ఎంత హీన స్థితులు దిగజారిపోయినా కూడా మనం ఏం చేయాలంట? దేవాది దేవుని ఘనపరచాలి. మన దేవాది దేవుని ఏం చేయాలంట? కొనియాడాలి. మన దేవాది దేవుని మనం ఏం చేయాలంట? పొగడాలి, కీర్తనలు పాడాలన్నమాట. అదే ఆసాపు భక్తుడు చెప్తున్నాడండి. ఎంత చక్కటి మాట. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పడం జరిగింది, అలాగే దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి చెప్పడం జరిగింది. దేవుడు కోపగించినప్పటికీ కూడా ఏం చేశారంటే దేవుడు చూడండి 22వ వచనం చూద్దాం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికించలేదంట. ఆయన రక్షణ కల్పించాడు. ఆయన రక్షణ ఇచ్చినప్పటికీ కూడా ఏం చేశారంట? ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేదంట. ఆయనను ఆయన పైన ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. అయినప్పటికీ కూడా నా బిడ్డలే కదా, నేను ఏర్పరచుకున్న బిడ్డలే కదా అని చెప్పి జాలి చూపి మరలా ఏం చేశాడంటే దేవుడు ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారి కనుగ్రహించను. చూసారు ఎంత చక్కటి దేవుడు కదండి మన దేవుడు. మన దేవుడు ప్రేమామయుడండి, మన దేవుడు కరుణామయుడండి. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నీవు నా దేవుని విడిచిపెట్టినా గానీ నా దేవుడు మాత్రం నిన్ను ఎప్పటికి కూడా విడిచిపెట్టడు అనమాట. నువ్వు ఏ సహాయం కోరినా నా దేవుడు చేసేవాడు. నువ్వు ఎంత విసర్జించినా నా దేవుడు మరలా నీ దగ్గరికే వస్తూ ఉంటాడు. నా దేవుడు మరలా నీ చెంతకే వస్తూ ఉంటాడు. నా బిడ్డ నేనున్నాను కదా, నా వైపు చూడు బిడ్డ, నేనున్నాను కదా, నీకు సహాయం చేయడానికి నేనున్నాను కదా, నీకు నా ప్రాణాన్ని దారపోసాను కదా, ఎందుకు ఈ లోకంలో పడిపోతావు, ఎందుకు ఈ లోకంలో నువ్వు అలా కొట్టుకొని పోతూ ఉంటున్నావు, నలిగిపోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాను నా తండ్రి, నీతోనే మాట్లాడుతున్నాను. నేను ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాను కదా, నీకు తెలియడం లేదా? నేను ఎన్ని అద్భుత కార్యాలు చేశాను కదా, నీకు తెలియడం లేదా? అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకు ఈ యొక్క క్షణ మాత్రపు బాధలకి, క్షణ మాత్రపు వేదనలకి నువ్వు అంతలాగా కుంగిపోతున్నావు. నా దేవుడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క వ్యాధులు, నీ యొక్క బాధలు, నీ యొక్క వేదన అంతా కూడా యేసు నామములో అంతా కూడా కొట్టుకొని పోనుగాక. ఆమేన్. నా దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు. నా చెంతకు రాబిడ్డ, ఎందుకు అలాగా నలిగిపోతున్నావు, ఎందుకు అలాగా దిగులుగా ఉంటున్నావు? నువ్వు ఈ టైంలోనే కీర్తనలు పాడాలి. ఈ టైంలోనే నీవు దేవుని కొనియాడాలి. ఈ టైంలోనే నీవు దేవుని ఘనపరచాలని ఆ సభ భక్తుడు ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.